నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కోల్కతా డాక్టర్ అంశం మరొక ముందు ఇంకొక డాక్టర్ దానికి సంబంధించి అంశం ఇప్పుడు బయటకు వస్తుంది. సో ఆవిడ డాక్టరే కాకుండా నటి కూడా. ఆమె కాదంబరి జత్వాని. సో ఆమె లేటెస్ట్ గానే ఏపీలో ఉన్నటువంటి సిపిలతో కమర్షియల్తో కూర్చుని తనకి ఏదైతే అన్యాయం జరిగిందో అది అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇలా ఎందుకు జరుగుతున్నాయి? సో కోల్కతా ఇన్సిడెంట్ ఒక డాక్టర్ జరిగింది మరొక ముందే ఇక్కడ ఏపీలో వైసీపీ నేతలు ఇలా కొంతమంది, అలాగే వారికి సపోర్ట్ చేసేటువంటి వైసీపీ పోలీసులు కూడా ఈమె తల్లిదండ్రులు కూడా చాలా చిత్రహింసలకు గురి చేశారు ఫిబ్రవరిలో అని మనకు తెలుస్తుంది. ఆమె మాటల్లో కూడా మనందరం విన్నాము. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంగువ సాయికరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే నార్మల్ పీపులే కాకుండా డాక్టర్స్ కూడా ఇలాంటి ఇబ్బందులకి, దారుణాలకు కూడా గురవుతున్నారు అని కోల్కతా డాక్టర్ ఇన్సిడెంట్ మనకి చూపించింది. సో అది మరొక ముందే దానికి సంబంధించి ఇంకా కోల్కతాలో నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. రోజుకు ఒక కొత్త అంశం బయటకు వస్తూనే ఉంది. సో ఈ లోపు మళ్ళీ ఏపీలో ఇంకొక డాక్టర్ అంశం, ఇంకొక డాక్టర్ పేరు బయటకు వస్తోంది, కాదంబరి జత్వాని. సో ఫిబ్రవరిలో వైసీపీ నేత అయినటువంటి కుక్కల విద్యాసాగర్ ఇలా నన్ను ఇబ్బందులు పెట్టాడు అని చెప్పేసి అని తను ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఏదో ఫాల్స్ కేసు తన మీద పెట్టడం జరిగింది అని ఇలా చాలా అంశాలు ఆమె చెప్పుకుంటూ వచ్చారు. అండ్ రిమాండ్ కంటే ముందు గెస్ట్ హౌస్ లో పెట్టి తను చాలా చిత్రహింసలకు గురి చేశారు. చాలా అంటే చెప్పుకోలేనటువంటి విధంగా తనని ఇబ్బంది పెట్టారు అని కూడా తను చాలా బాధపడుతూ చెప్పింది. అంటే అసలు ఇలాంటివి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అంటారు? అసలు ఈ అంశం గురించి పర్టికులర్ గా ఈ కాదంబరి జత్వాని అంశం గురించి మీ అభిప్రాయం ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? అమ్మా, ఇక్కడ వెనకడికి శ్రీశ్రీ గారు చెప్పినట్టు కాదేది కవితకు అనర్హం అనే మాట అన్నారు. అలాగా ఈ దుష్టమైనటువంటి ఆలోచనలు, వికృతమైన చేష్టలు చేసే సైకో మెంటాలిటీ ఉన్నటువంటి స్వార్థ స్వప్రయోజనాలతో మాత్రమే బ్రతికేటువంటి కొందరు మగాళ్ళకి, మృగాళ్ళకి డాక్టర్ అయితే ఏమిటి, లాయర్ అయితే ఏమిటి, సామాన్యమైన స్త్రీ అయితే ఏమిటి, వాళ్ళకి లెక్కలేదండి. ఆడది అయితే చాలు వాళ్ళు వాడుకొని ఏ రకంగా అయినా హింసించి విడిచిపెట్టడానికి. ఆ ప్రక్రియలో వాళ్ళు ఈవిడ్ని ఎన్నుకొని ఆ అమాయకంగా ఒక వ్యక్తిని నమ్మి వాడి కపట మాటలు, కపట చేష్టలు నిజమని నమ్మి ప్రేమించాను అంటే సరే అంది, పెళ్ళాడుతాను అంటే నమ్మింది. అందరి పిల్లల్లాగే అతనితో కొంతకాలం స్నేహం చేసింది. తర్వాత క్రమేపీ తెలుసుకుంది అతని బ్యాక్గ్రౌండ్ చాలా వర్స్ట్ బ్యాక్గ్రౌండ్ అని. అతనికి గతంలోనే అనేక మంది ఆడవాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, అతని నేచర్ మంచిది కాదు అని తెలుసుకున్న తర్వాత ఆవిడ ఒక్క అడుగు దూరంగా ఉండడం ప్రారంభించింది. దాంతో ఎలాగైనా సరే ఆ అమ్మాయిని లోబర్చుకోవాలి అని పదే ప్రయత్నించి, ఆ ప్రయత్నంలో అతను ఆ అమ్మాయి మీద కక్ష సాధింపు చర్యగా ఈ రకంగా ప్రవర్తించాడు అని తెలుస్తోంది. న్యూస్లో మనకి అర్థమైన విషయం అది. అయితే ఇక్కడ ఏం జరిగింది అనేది ఆల్రెడీ చాలామందికి నిన్న ఆవిడ చాలా స్పష్టంగా తన స్టేట్మెంటు సిపి ఆఫీస్లో విజయవాడలో చెప్పారు. అందరికీ కూడా లోకానికి తెలిసింది. ఇప్పుడు జరిగిన సత్యాలన్నీ ఆ బాధితురాలు చెప్పడం జరిగింది. ఆమెతో పాటు ఆమె తల్లి 70 ఏళ్ళ ఆవిడ కూడా హార్ట్ పేషెంట్ అయ్యుండి కూతురు పడినటువంటి ఆ నరక యాతన ఏదైతే ఉందో అదంతా కూడా కళ్ళారా కొంత చూసి ఆవిడ కూడా తట్టుకోలేక నిన్న స్టేట్మెంట్ ఆవిడది కూడా ఇచ్చారు. అయితే వాళ్ళకి కనీసం ఇప్పుడున్న ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుంది, ఇటువంటివి ఫర్దర్గా రిపీట్ కాకుండా మరి ఏ ఆడపిల్ల కూడా ఏ రాజకీయ నాయకుల వల్ల, ఏ కామాంధుల వల్ల, ఏ దుష్ట స్వభావము ఉన్న పోలీసు శాఖలో పనిచేస్తున్నప్పటికీ
దుష్ట ప్రవర్తన కలిగి ఉండి హింసాత్మక ధోరణితో ప్రవర్తించేటువంటి ఆఫీసర్ల ఘాతుకానికి అమ్మాయి చాలా దారుణంగా హింసింపబడింది. అటువంటివి రిపీట్ అవ్వకుండా ఉండడం కోసము వాళ్ళు పని కట్టుకొని వచ్చి విజయవాడ స్పష్టంగా వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని మొత్తము కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనము ఈ అంశంలో ఏమి ఆశించాలి అంటే, ఇటువంటివి పదే పదే సమాజంలో ఏ దేశంలో అయినా కూడా తరచుగా జరుగుతున్నాయి అంటే అవి జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వము తన యొక్క పాత్ర ఎంతవరకు వహించాలి, అలాగే సంబంధిత శాఖల వాళ్ళు, రక్షణ శాఖ, పోలీసు కానీ, చట్టం కానీ, న్యాయం కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఎటువంటి చర్యల ద్వారా వీటిని అరికట్టాలి అనే దిశగా వాళ్ళు అడుగులు ముందుకు వేయాలి. కానీ మళ్ళీ 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 ఇలాంటివి ఇవాళ ఇక్కడ జరిగింది, మొన్న ఆ స్టేట్లో జరిగింది, రేపు తమిళనాడులో జరగచ్చు, లేదా కర్ణాటకలో జరగచ్చు, ఇంకెక్కడైనా జరగచ్చు, ఒడిస్సాలో జరగచ్చు, చెప్పలేము, తెలంగాణలో కూడా జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. గతంలో కొన్ని సంవత్సరాలుగా ఈ నేరాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ తరహా నేరాలని అడ్డుకోవడానికి ప్రభుత్వము చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలండి. అలా నిమ్మకి నీరెత్తనట్టు ఏదో కామ్గా ఆ కేసు వరకు అప్పటికి నీతి వచనాలు పలికి లేపనాలు పూసి ఏం పర్లే మేము ఉన్నాం, మీకేం పర్లే, మీకు న్యాయం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, మీరు ధైర్యంగా ఉండండి అని 4 ధర్మపన్నాలు వల్లించేసి ఈ చట్టం ఉంది, ఆ చట్టం ఉంది, మీకేం పర్వాలేదు, మేము భరోసా ఇస్తున్నాము. ఏంటండి వీళ్ళు ఇచ్చే భరోసా? నిజంగా కనుక భరోసా కనుక ఏ ప్రభుత్వమైనా ఇస్తే ఇటువంటివి తరచుగా జరుగుతాయా? మీరు చెప్పండి, తరచుగా జరుగుతాయా? లేదు. అంటే ఎప్పుడైనా ఆడవాళ్ళ మీద ఇలాంటి అఘాయిత్యాలు, దారుణాలు జరుగుతున్నాయి అన్నప్పుడు, అంటే దుబాయ్లో ఎలా అయితే ఆడవాళ్ళ మీద దారుణాలు జరిగితే ఏ రకంగా అయితే రియాక్ట్ అవుతారో, సో అలానే ఇండియాలో కూడా వస్తే బాగుంటుందేమో అని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఏమండి, శిక్షలు కఠినతరం చెయ్యాలి, కొత్త రకమైన శిక్షల్ని మన శిక్ష ఇదిలో ప్రవేశపెట్టాలి అనేది అందరూ అంటున్న మాటే. కానీ నేనేమంటానంటే, అసలు నేరస్తుల్ని నేరానికి ప్రవోక్ చేస్తున్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ నేర ప్రవృత్తి మానవుడి మస్తిష్కంలోంచి శాశ్వతంగా తొలగించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇటువంటి క్రైమ్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆలోచించండి. అంతేగాని నువ్వు రేప్ చేసేయి, నీకు కట్ చేసేస్తాం, నువ్వు దొంగతనం చేయి, నీ చేయి తీసేస్తాం, నువ్వు ఇంకోటి చేయి, నీ ఇంకో భాగం కట్ చేస్తాం, ఇది కాదండి రెమెడీ. హింసకు ప్రతిహింస కాదు రెమెడీ. ఒక హింసాత్మక చర్య జరుగుతున్నప్పుడు అటువంటివి పదే పదే రిపీట్ అవ్వకుండా ఎటువంటి చట్టాలని రూపొందించాలి, ఎటువంటి చట్టాలని రూపొందించి వాటిని సత్వరమే వీలైనంత వేగంగా ఇంప్లిమెంట్ చెయ్యాలి అనేది ఆలోచించాలి ప్రభుత్వాలు. అంతేగాని నువ్వు నేరం చెయ్యి, నేను నేరం చేస్తే ఆ మంత్రి కాపాడుతాడు, ఈ ఎమ్మెల్యే కాపాడుతాడు, ఈ గవర్నమెంట్ ఉంది, ఆ పోలీస్ ఆఫీసర్ రక్షిస్తాడు, ఈ తప్పుడు కేసులు పెడతాము, నిన్ను ఈ సూట్ కేసులతో డబ్బిచ్చేయి, నిన్ను మేము రక్షిస్తాము, ఇలాంటి భరోసాలు కాదండి ఇవ్వాల్సింది. అలాంటి కానీ కాదంబరి జత్వాని అంశంలో అయితే అదే జరిగింది కదా, వైసీపీ నాయకులే సపోర్ట్ గా ఉండి వైసీపీ పోలీసులే ఆమెని, ఆమె తల్లిదండ్రుల్ని హింసించడం జరిగింది. అమ్మాయి గారు, మీరు చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు. దీని వెనకాల ఇంకొక పెద్ద అంశం ఉందండి. ఒక్క ఈ జత్వానీ విషయంలోనే కాదండి అది జరిగింది. మొన్న రీసెంట్ గా జరిగిన డాక్టర్ అమ్మ రేప్ అండ్ మర్డర్ కలకత్తాలో జరిగింది. దాని వెనక ఇలాంటి గూడుపుటనే ఉంది. అలాగే మరొక దిశ విషయంలో కానీ, నిర్భయ విషయంలో కానీ మనము ఈ చెప్పేందుకు ఏముంది, చరిత్ర తిరగేస్తే
అంత డాష్ డాష్ అన్నట్టుగానే ఉంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అంటే అవును, యాక్చువల్లీ నిర్భయ కేసు ఎప్పుడైతే జరిగిందో ఢిల్లీలో అప్పుడే కఠినమైనటువంటి చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. కానీ దాని తర్వాత ఇంకా దారుణమైనటువంటివి చాలా జరిగాయి. ఇంకా తెలంగాణలో ఒక టోల్ గేట్ దగ్గర ఆ దిశ కనుక మనం చూసుకున్నట్లయితే బతుకుండగానే ఆమెను పెట్రోల్ పోసి దహనం చేయడం జరిగింది. సో ఢిల్లీది ఎంత దారుణో దానికి మించిన దారుణంలో జరుగుతున్నాయి తప్ప ఏంటంటే కొత్త చట్టాలు వస్తున్నాయని అంటున్నారు కానీ ఎక్కడ దానికి సంబంధించి ఒక ఆడపిల్లని ఈ రకంగా ఇబ్బంది పెడితే తిరిగి మనకే ఇబ్బంది అనే ఆలోచన, ఒక భయం గాని. ఇప్పుడు పాము దగ్గరికి ఎందుకు వెళ్ళాం? కాటేస్తే మనం చచ్చిపోతాం అని ఒక భయం. సార్ పామొక్కలు ఉన్నా గానీ భయపడి పక్క వెళ్ళిపోతాం కానీ దాంతో ఆడుకోవడానికి ఎవరు ట్రై చేయరు. కానీ ఇక్కడ ఒంటరిగా ఒక ఆడపిల్ల కనిపిస్తే ఆ అమ్మాయిని ఒక ఆటబొమ్మలాగా ఆడుకుందాము అని చూస్తున్నారే తప్ప తనని కాపాడదాం, ఒంటరిగా ఉంది, తనకేమైనా సహాయం కావాలేమో చేద్దాము అనేటువంటి ఆలోచన ధోరణి చాలా తక్కువ మందిలో ఉంది. అది వేల మీద మనం లెక్క పట్టచ్చు. అంటే మీరు అన్నారు చట్టాలు కఠినమైనటువంటివి తీసుకురావాలని, కానీ వస్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు. దిశ చట్టం అన్నారు, ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎక్కడ చేస్తున్నారండి? అది చట్టాలను ప్రవేశపెడుతున్నారు కానీ వాటిని ప్రవేశపెట్టినంత త్వరగా ఇంప్లిమెంట్ ఎక్కడ చేస్తున్నారు చెప్పండి. నేను అందుకనే అంటున్నా. అందుకే చాలా మంది ఏమి అభిప్రాయపడుతున్నారు అంటే దుబాయ్ లో ఎలా అయితే ఆడవాళ్ళని కించపరిస్తే వాళ్ళ మీద ఏమైనా అఘాయిత్యం కనుక చేసినట్లయితే ఎంత ఇమీడియట్ గా రియాక్షన్ ఉంటుందో, మేబీ దారుణం అయి ఉండొచ్చు. అంటే అమ్మాయి పడింది కూడా దారుణమే కదా. ఇక్కడ ఎప్పుడైనా కానీ అమ్మాయి పేరే వస్తుంది కానీ చేసిన వాళ్ళ పేరు రావట్లేదు. దిశాది కావచ్చు, నిర్భయాది కావచ్చు, చేసిన వాళ్ళ పేరు తెలుసా? తెలియదు. ఎవరైతే ఇబ్బంది పడ్డారో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లే బయటకు వస్తున్నాయి. ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లు బయటికి రావట్లేదు. ఇప్పుడు అంతెందుకు కోల్కతా కేసే చూసుకుంటే ఆ అమ్మాయి పేరే బయటకు వస్తుంది, చేసిన వాళ్ళ పేరు చాలా తక్కువ. ఇప్పుడు కాదంబరి జత్వాని అంశం కూడా తీసుకున్నా, కాదంబరి జత్వాని పేరు మాత్రమే బయటకు వినిపిస్తోంది. కుక్కల విద్యాసాగర్ చాలా తక్కువ వినిపిస్తోంది. కుక్క కాదండి, బొక్కలు ఎరగదీయాలి. అసలు ఒక ఆడపిల్లని ఇంత నీచంగా తప్పుడు కేసులు పెడతాడా? ఏం చేస్తున్నారండి అక్కడ గవర్నమెంట్? ఇక మీదటైనా వెంటనే వాడిని అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోండి, కఠినమైన శిక్షలు వేయండి వాడికి. అంటే ఆ రకంగా అంటే ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడాలి అన్నా, తక్కువ చేసి చూడాలి అన్నా, సో అఘాయిత్యానికి దారుణాలకి పాల్పడాలి అన్నా గానీ ఒక భయం అనేది ఉంటే అవును మగవాళ్ళల్లో సో ఇలాంటివి తగ్గుతాయి అని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఏమంటే భయము మాత్రమే కాదండి, మనుషుల్లో మానవత్వం అనేది అంత అడుగంటిపోవడం అనేది చాలా శోచనీయం. ప్రతి మనిషే కదా, వాడికి ప్రాణం ఉంటుంది కదా, వాడికి మానం ఉంటుంది కదా, మగాడికి కూడా. వాడు ఆ విషయం మర్చిపోవచ్చా? వాడికి ఒక తల్లి, చెల్లి, భార్య, పిల్లలు ఉంటారు కదా, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా. ఎవ్వరూ లేని ఒంటికాయ సొంటు కొమ్ముగా ఉండడు కదా. ఈ దుష్టుడికి లేరా? ఉన్నారు కదా. కానీ పెళ్ళైన కొద్ది నెలలకి ఆల్మోస్ట్ అంటే 1.5 year 2 years లోపే వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది విద్యాసాగర్. ఎందుకు వదిలింది? వాడి బ్యాడ్ మెంటాలిటీ, వాడి బ్యాడ్ బిహేవియర్ తట్టుకోలేక ఇటువంటి నేచర్తో ఫర్దర్గా లైఫ్ లీడ్ చేయడం అతి కష్టం అనే నిర్ణయానికి వచ్చి వదిలేసింది. అటువంటి వాళ్ళకి భార్య బిడ్డలు కూడా కలిసిమెలిసి ఉండలేరండి. అందుకని వాళ్ళల్లో చైతన్యం రావాలి, వాళ్ళల్లో మార్పు రావాలి, వాళ్ళల్లో మానవత్వం మేల్కోవాలి. అందుకు తగిన విధంగా ఉండాలి ఈ శిక్షలు. నెంబర్ 1. ఇంకొకటి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది, ఆడపిల్లలు కూడానండి, వాళ్ళకు కూడా ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏమన్నా ఎంతసేపు వాడు రేప్ చేశాడు, వీడు గాయపరిచాడు, వాడు మోసపుచ్చాడు, వీళ్ళు మంచివాళ్ళు అనుకున్నాను. ఎందుకు అనుకుంటారు? మీరు అనుకోకండి, మీరు మోసపోకండి. పాము దగ్గరికి వెళ్ళి పాము కాటేస్తుందని నేను అనుకోలేదండి, ముద్దుగా ఉంది కదా అని ఇలా అన్నాను, కాటేసింది, విషం ఎక్కింది, చచ్చిపోయాను. ఇలా చెప్పి ఏం ప్రయోజనం? పాము యొక్క తత్వము తన దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే కాటు వేస్తుంది, మగాడు కూడా అంతే అని ప్రతి ఆడపిల్ల గుర్తుపెట్టుకోండి. మీ జాగ్రత్తల్లో మీరు ఉండటం అలవాటు చేసుకోండి. లోకం అంటే పువ్వుల బాట కాదు, అక్కడక్కడ పువ్వుల అడుగున ముళ్ళు కూడా ఉంటాయి. అది తెలుసుకొని ప్రవర్తించడం ఆడపిల్లలకు కూడా
చాలా అవసరం అంటారు నేను. ఇప్పుడు డాక్టర్ చదువో ఇంజనీర్ చదువో చదివినంత మాత్రాన సరిపోదండి. లోక జ్ఞానం కూడా వాళ్ళు తెలుసుకోవాలి, కలిగి ఉండాలి. లోకం ఎంత దారుణంగా ఉంది, లోకంలో మానవులు ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ అంశాలని దృష్టిలో పెట్టుకొని అడుగు బయట పెట్టేటప్పుడు, ఒక మగవాడితో ఆడపిల్ల స్నేహం చేసేటప్పుడు, లేదా ఒక మగవాడితో ఆడపిల్ల మాట్లాడేటప్పుడు కొంచెం మంచి చెడు ఆలోచించి అడుగు వేయాలి అంటాను నేను. లేకపోతే ఈ రకంగానే మోసపోయే అవకాశము, ఆస్కారము చాలా ఉందమ్మా. అవును. సో ఆడవాళ్ళకి చెప్తారు అలా ఉండు ఇలా ఉండు అని, అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని. అబ్బాయిలకు కూడా ఎలా ఉండాలి, ఆడవాళ్ళతో ఆడవాళ్ళని ఎలా చూడాలి అనేది కూడా ఇంట్లో చెప్తే బాగుంటుంది అనేటువంటిది ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపిస్తోంది. అది జరగాలని ఆశిద్దామండి. అండ్ కాదంబరి జత్వానికి అయితే న్యాయం జరగాలని కోరుకుందాం. అంతకుమించి మనం ఏం చేయలేము. సో అట్లీస్ట్ రాబోయేటువంటి రోజుల్లోనన్నా ఈ ఆడవాళ్ళ మీద జరిగేటువంటి అగాత్యాలకు సంబంధించి కొంచెం ఆ జరిగేటువంటి రేషియో ఏదైతే ఉంటుందో అది తగ్గాలని తగ్గాలనే కోరుకుందాము. అది తగ్గడం కోసమే ఇవన్నీ తెలియని వాళ్ళకి తెలియచెప్పాలి అనే మాట్లాడుతున్నాం. అండ్ ఒక్కొక్కసారి కాదు మనకి. అవును, ఇలా ఆడవాళ్ళ మీద జరిగేటువంటి అఘాయిత్యాలు తెలిసినవి కొన్ని అయితే తెలియని ఇంకెన్ని ఉన్నాయో అని తలుచుకోవడానికి కూడా ఒక్కొక్కసారి భయం అవుతుంది, ఎన్నున్నాయో అని చెప్పాను. ఎందుకంటే కొన్ని న్యూస్ లో రావట్లేదు, మనుషుల్లో మాట్లాడుకున్నప్పుడు తెలుస్తుంది. సో ఏదేమైనా ఆడవాళ్ళు తనకు తానే కాపాడుకోవాలి తప్ప ఎవరో వస్తారో కాపాడతారు అనేటువంటి ఆలోచన వదిలేసి సెల్ఫ్ డిఫెన్స్ కనుక నేర్చుకుంటే చాలా బాగుంటుంది. మరొక మాట కూడా అండి, ఏ ఆడపిల్ల అయినా సరే మీకు ఎవరి వల్ల అయినా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగిన, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నా, మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎవరైనా మగవారు హింసిస్తున్నా, వాళ్ళు ఎటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళైనా సరే, వాళ్ళు ప్రభుత్వ అధికారులైనా సరే, ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా, ఎవరైనా సరే, డబ్బున్న వాళ్ళైనా సరే, ధనవంతులైనా సరే, అస్సలు భయపడకండి. నిర్భయంగా బయటికి వచ్చి మీకోసమే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, పోలీసులకు ఫిర్యాదు చేయండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా భయంగా ఉంటే ఆన్లైన్లో కూడా కంప్లైంట్ ఇచ్చే సదుపాయం ఇప్పుడు ఏర్పాటు చేశారు. ఆ విధంగా అయినా సరే మీరు బయటకు రండి, ధైర్యంగా మీ బాధల్ని కంప్లైంట్ చేయండి. అప్పుడే అందరికీ తెలుస్తుంది, మీకు కొద్ది గొప్ప న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మ. ఆడవాళ్ళకి సంబంధించి ఎన్నో విషయాలని ఎలా ఉండాలి ఏంటని ఎన్నో తెలియజేసినందుకు ధన్యవాదాలు.